మల్కాజ్గిరిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. చెత్త సేకరణలో బల్క్ గార్బేజ్ విధానాన్ని ప్రవేశపెట్టి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా చెత్త సేకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం రాంకీ సంస్థతో కలిసి కుట్ర చేస్తోందని కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల నాయకుడు రంగనాయకులు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిరసన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించకపోతే చెత్త సేకరణను నిలిపివేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ వాహనాలు మాకే, ఎలక్ట్రికల్ వెహికల్ మాకే, దొంగ జీవన్ వెంటనే, దొంగ జీవన్ వెంటనే, దొంగ జీవన్ వెంటనే, దొంగ జీవన్ వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, అధికారుల నిర్లక్ష్యం వెంటనే, go back, go back, Ramki go back, go back, go back, Ramki go back, Alkar Milan Vendane, Alkar Milan Vendane, go back, go back, Ramki go back, Karmik like kada, Gujarati par Karmik like kada, Gujarati par Karmik like. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన లీడర్లు అందరికీ కూడా నా పేరు రాంపాలి సూరారా, నేను జేఏ చైర్మన్. మల్కాజ్గిరి నిర్మిట్ డంపింగ్ నుంచి ఈరోజు ఇక్కడ 5వ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు కార్మికులు కానీ కార్మిక లీడర్లు కానీ. ఏదైతే నిరసన కార్యక్రమం తీసుకున్నామో మొన్నటి నుంచి ఇప్పటికి 5వ రోజు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కార్మికుల లీడర్లు మీరు పంపించి చర్చలు జరుపుతామని ఆలోచన చేస్తలేదు. వీళ్ళు ఎంతవరకు చేస్తారో చేసుకొని వీళ్ళతో ఏమి కాదు అనే విధంగా ఈరోజు మున్సిపల్ అధికారులు గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నట్టుంది. ఇదే విధంగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే కార్మికులు కానీ కార్మిక లీడర్లు కానీ ఖచ్చితంగా ఇంకా 2-3 రోజుల్లో నా ముఖ్య నాయకుల సమావేశంతో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే 10,000 ఆటోలు ఇస్తామన్నారో ఎలక్ట్రికల్ వెహికల్, ఆ వెహికల్ మాకే ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛ ఆటో కార్మికులు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ప్రజెంట్గా వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కాలనీలలో చెత్త సేకరణ చేసుకుంటూ వారి జీవనోపాధి కోసం ఏ విధంగా అయితే వసూలు చేసుకుంటూ అదే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రైవేట్ వ్యవస్థ కింద అయినా సరే మేము జీతాల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి. మీరు ముగ్గురు కమిషనర్లు కానీ జేఎస్ నిరంజన్ సార్ని ఒకటే అడుగుతున్నాం, మీరు కింద సర్కిల్ కమిషనర్లు ఏమి లేదు అపోలో అంటారు. అపోలో కాదు, నిజంగా మా మీద కుట్ర జరుగుతూ ఉంది. మా కడుపు కొట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కలవలేకపోతే సరే, మా చెత్తలో మీకు వాసన వస్తూ ఉండొచ్చు, మేము కలవకూడదని మీరు అనుకోనొచ్చేమో. కనీసం ఒక పేపర్ ప్రెస్ మీట్ ద్వారా అయినా ముగ్గురు కమిషనర్ సార్ గారు, జేఎస్ నిరంజన్ సార్ గారు పేపర్ ప్రెస్ మీట్ ఇచ్చేసి మీ బండ్లు కానీ మీ ఉపాధి కానీ ఎక్కడ పోదు అనేసి యథావిధిగా మా పని మేము చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. అదన్నిటి కూడా మీరు సిద్ధపడాల్సి వస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు రామాంజనేయులు. మల్కాజ్గిరి సర్కిల్ నిర్మిట్ డంపింగ్ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 రోజులైంది మేము నిరసన తెలియజేయబట్టి. డంపింగ్ యార్డ్లలో చెత్తను కింద పోసుకుంటూ డ్రామ్కి సంబంధించిన బిన్స్లలో పోయకుండా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయింది, అధికారులు మున్సిపల్ అధికారులు ఎవరే కానీ చర్చలకు ఆహ్వానించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ ఈ జీవో యొక్క విషయం, ముఖ్య విషయం ఏంటంటే బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంఎంసీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, సిఎంసీ కానీ ఈ 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్లు ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు రావడం వల్ల మేము చేస్తున్నటువంటి ఒక పనిని కోల్పోయే విధంగా ఉందని మేమందరం భావించి ఇక్కడికి ఈ నిరసన ఒక కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా బల్క్ గార్బేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు 100 కిలోలు పైబడినటువంటి చెత్తను ఏదైతే బల్క్ గార్బేజ్ కిందకి తెచ్చి ఒక రామ్కి సమస్యకు ఒప్పజెప్పాలనే ఆలోచనతోటి ఈ అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా 2,500 SFT ఒక స్పేస్ ఉన్నటువంటి కమర్షియల్ కానివ్వండి, మరి ఇండివిజువల్ అపార్ట్మెంట్ కానివ్వండి, ఆ యొక్క అపార్ట్మెంట్ కూడా బల్క్ గార్బేజ్ కిందకి తీసుకొచ్చి వాళ్ళే చెత్తను కలెక్ట్ చేసి వాళ్ళే పన్ను రూపంలో కట్టించుకోవాలనే విధంగా ఉంది. ఒక కిలోకి వచ్చేసి 2.9 పైసా ఛార్జ్ చేసి రామ్కి ఒప్పజెప్పాలనే
ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. దీనివల్ల మా యొక్క కార్మికులు గత 30-40 ఏళ్ల నుంచి పని చేస్తూ ఉన్నారు. అక్కడనే వాళ్ళు కమర్షియల్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, దాన్ని అంతా దోచుకొని ఒక ప్రైవేటు పెత్తందారు సంస్థకు, రామ్కి అనే ఒక పెత్తందారు సంస్థకు ఒప్పజెప్పి ఇక కార్మికుల పొట్టలు కొట్టి కార్మిక జీవితాలను నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ అధికారులను ఖచ్చితంగా మేము నిరసనగా ఈ వ్యక్తం చేస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా ఒకసారి మా యొక్క బాధను, మా యొక్క కష్టాన్ని, మా యొక్క శ్రమని గుర్తించి శ్రమ దోపిడీ చేయకోకున్నట్ట మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు రంగనాయకులు. అయితే మా ముఖ్య డిమాండ్ ఒకటే, ఏదైతే ఈ రామ్కీ వ్యవస్థ ఒక కొత్త జీవన్, దొంగ జీవన్ తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడుతుందో ఆ రామ్కీకి మేము పూర్తిగా వ్యతిరేకంగా ఈ నిరసన తెలుపుతున్నాం. ఏదైతే మేము గత 30 ఏళ్ళగా ఇంత వేల మంది కార్మికులు చెత్త సేకరణ, ఇంటి చెత్త సేకరణ చేసుకుంటూ మేము బతుకుతున్నాం. ఈరోజు కొత్తగా ఈ దొంగ జీవాలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికే సిద్ధపడ్డ ఈ రామ్కీ వ్యవస్థని కానీ ఈ జిహెచ్ఎంసి కొద్దిమంది అధికారులను కానీ మేము ఒకటే వీళ్ళకి చెప్తున్నాం, మేము మా కడుపులు కొట్టడానికి మీరు సిద్ధపడితే రేపు పొద్దున మేము ఉద్యమాలు చాలా తీవ్ర స్థాయిలో దీనికి ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇప్పటిదాకా మేము 5 రోజుల నిరసనలో ఒక లీడర్, ఒక ఆఫీసర్ కూడా వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళ బాధలు వినాలా అనే ఓపిక ఎవరికి లేదు. అయితే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు చెత్తోళ్ళు, వాళ్ళతో ఏం మాట్లాడతావు, వాళ్ళు వస్తే వాసన వస్తుంది ఆఫీస్కి అని మాట్లాడడం జరుగుతుందంట. కానీ ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం, అయ్యా మేము బతుండే చెత్తలో మా దగ్గర చెత్త వాసన రాకపోతే సెంటు వాసన వస్తుందా, మేము ఇంటింటికి మీరు తిని పడేసినా తీసేసి బతికేటోళ్ళం మేము, మా దగ్గర చెత్త వాసన పోతే ఏమైనా బంగారు వాసన వస్తుందయ్యా, కొంచెం మా బాధలు కూడా విని మా హక్కుల్ని కొంచెం తీరుస్తారని అనుకుంటున్నామయ్యా, మీరు అర్థం చేసుకోండి మా బాధలు. మేమే 1000 కోట్లు సంపాదించుకుంటలేము, ఏదో నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు జీతాలు చేసుకొని ఇంటికి వసూలు చేసుకొని బతుకుతున్నామయ్యా. ఈ రోజు మీరు కొత్త జీవాలు తీసుకొచ్చి మా కడుపులు కొట్టడానికి సిద్ధపడొద్దని ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఆఫీసర్కి, 3 కమిషనర్లకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు మమ్మల్ని ఇట్లా బతకనియండి. ఇలా బతకనియని ఎడల రేపు పొద్దున మా తల్లి పిల్ల అందరం కలిసి పురుగుల మంది తాగి సచ్చే స్థాయికి మీరు తీసుకురావద్దండి అని మీకు పదావందనం చేసుకుంటూ తెలియపరుచుకుంటున్నా.